ఇచ్చాడు. ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము మామూలు ట్విస్ట్ కాదు ఇది. అది ఈ వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి ఇక పీకల దాకా నీళ్ళే కాదు కోపం కూడా వచ్చేటట్టు చేశాడు ఈయన. ఎందుకంటే మాకు ముందే తెలుసు అయినా సరే మేము చెప్పలేదు అంట. ఎవరైనా బుద్ధున్నోళ్ళు, ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తారా? అసలు వినగానే అది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అనమాట. షాక్ అయిపోయాను నేనైతే. వరద వస్తుందని తెలుసు, విజయవాడను ముంచుతుందని తెలుసు, అయినా సరే మేము చెప్పలేదు అంటున్నాడు. సో ఎవరయ్యా ఆయన అంటే ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా. సో ఈయన ఈ మాట్లాడినాడు. వేరే ఛానల్కు దానికి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ రకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మాటల్లో ఏమాత్రం బాధ్యత కనపడటం లేదు. సిన్సియర్గా తను పనిచేసినట్టు ఏమాత్రం కనిపించట్లేదు. అంటే ఒక ప్రభుత్వ అధికారిని మరి ఈ విధంగా అంటున్నాం అనొచ్చేమో, కానీ నిజంగా ఆయన బాధ్యతగా ఉన్నట్టయితే ప్రజల్ని అప్రమత్తం చేయాలి కదా, ఎందుకు రెడ్ అలర్ట్ ప్రకటించలేదని వారం నుంచి ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎందుకు చేయలేదంటే వీళ్ళు చెప్పే ఆన్సర్ కూడా భలే విచిత్రంగా ఉంది. చెప్పేది ఆ వరద వస్తుందని తెలుసు, కానీ అంత త్వరగా వీళ్ళని ఇక్కడ నుంచి దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు, వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నివసిస్తున్న వాళ్ళు 2.5 లక్షల మంది ప్రజలు, వీళ్ళందరినీ కూడా అంత త్వరగా వేరే ప్రాంతాలకి, పై ప్రాంతాలకి తరలించడం సాధ్యం కాదు, అందుకని మేము చెప్పలేదు. అంటే వీళ్ళంతా మునిగిపోతే పోనీయేనా? సాధ్యం అవునో కాదో, ఎంతోమందిని కాపాడే ఫెసిలిటీస్ వస్తాయి కదా, పైగా వాళ్ళకే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వేరే మార్గాలు కూడా వెతుక్కుంటారు. ఎన్జిఓలు వస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలు వచ్చి పనిచేస్తాయి. ప్రయత్నం అయితే చేయాలి కదా. అలా రిలాక్స్గా ఉండిపోతే జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి చెప్పడం ఏమైనా బాధ్యత కలిగిన పనేనా ఒక ప్రభుత్వ ఆఫీసర్కి? ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు సీఎంఓలో కూడా కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు గారి దగ్గర కూడా బాగా ఆయనకి పీకల లోతు కోపం వస్తుందట, ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించాడు అని. సీఎం గారికి తెలియకుండా ఇది జరగలేదు అంటే ముందు రోజు సీఎం గారికి కూడా తెలుసు ఈ విపత్తు అనేది ఉంది అని. ఎందుకంటే అంత పెద్ద విపత్తు ఇది. పైగా సిసోడియా గారు అన్నం ఏంటంటే, ఇటువంటి వాటికి మేము చెప్పాలని ప్రయత్నించినా సరే ఒక్కోసారి గోదావరి ప్రాంతంలో, గోదావరి జిల్లాల వాళ్ళకి ఇట్లా వరద వస్తుందని చెబితే వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు మాకు ఇవన్నీ తెలుసులే, మాకు ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము, మీరు చెప్పేదేముంది అంటారు, సో ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాము అని వాళ్ళు వీళ్ళని దెప్పుతారట. సో అట్లాంటి అనుభవాలు మాకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మేము చెప్పలేదు అంటున్నాడు. అసలు ఇది ఏమైనా లాజిక్కేనా? ఒక ప్రభుత్వ అధికారి వాళ్ళు ఎలాగూ రియాక్ట్ అవుతారని చెప్పేసి చెప్పడం మానేశారా? అంటే ఇది ఒక సాకులాగా కనపడడం లేదా? చెప్పకుండా ఎగ్గొట్టినందుకు ఆ తప్పు చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇది ఒక సాకులాగా కనపడుతుంది. గోదావరి జిల్లాల వాళ్ళకి ఎప్పటి నుంచో చూస్తున్నా సరే సమస్యే కదా. వాళ్ళలో కొంతమంది రియాక్ట్ అవుతారేమో, కానీ ఆ అలర్ట్నెస్ ఏదో అలా రియాక్ట్ అయ్యే 10 మందికో 25 మందికో కాదు, మొత్తం ఆ ప్రాంత జనాభాకి, వేల మందికి, లక్షల మందికి. ఇంకా మాట్లాడాలంటే వాళ్ళ జీవితాలన్నీ ఆగమైన తర్వాత అప్పుడు ప్రభుత్వం వచ్చి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడాలు, అప్పుడు ఎన్జిఓలు వచ్చి సేవలు చేయడాలు, మరి ఇవన్నీ వీళ్ళందరి వాల్యుబుల్ టైం, ప్రభుత్వం దగ్గర ఉన్న ధనమంతా ఆ విధంగా ఖర్చు అయిపోవడాలు. అసలు ముందు కొంతమంది ప్రాణాలు పోయాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 30 మంది దాకా చనిపోయారు ఈ వరదల్లో. దాదాపు 300 దాకా పశువులు చనిపోయాయి, గేదెలు, ఆవులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం కూడా. ప్రస్తుతానికి ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆయనే ఆధ్వర్యంలో ఉంది. తన ఆధ్వర్యంలో ఉన్నదాన్ని కూడా ఆయన సరిగ్గా సక్రమంగా పనిచేయించకుండా ఇలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసి పెట్టాడని చెప్పాలి. సో ప్రభుత్వం ఒకవైపేమో జగన్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడు, మరోవైపేమో లోకేష్ ఇవి జగన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఆయన అందుకున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రజలకు చంద్రబాబు గారేమో లేదు ఈ బుడమేరు ఇట్లా తెగింది, ఇట్లా వచ్చిందని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చే పని. అలాగే ప్రకృతి పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏం జరిగిందనేది వివరిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిలో కూడా వీళ్ళు చెప్పే ప్రతి వెర్షన్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏ వెర్షన్ పూర్తి స్థాయిలో నిజం కాదు. ఇంతమంది ప్రజల ఉసురు పోసుకొని పొట్ట పెట్టుకున్నాక ఇప్పుడు వీళ్ళు దూషించుకుంటూ ఉంటుంటే ఎలా ఉందంటే, ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలని వస్తాడు చూడు, ఒక సామెత. ఆ టైప్లో ప్రజలంతా అన్యాయం అయిపోయి వాళ్ళు ముంపుకు గురై బాధపడుతూ ఉంటే ట్విట్టర్లో జగన్ ఏమో మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని ట్వీట్ చేస్తాడు, ఇటువైపు లోకేష్ ఏమో లేదు మీ వల్లే జరిగింది, జగనే దీన్ని అడ్డుకున్నాడు, ఈ విధంగా చేశాడని చెప్పేసి ఆయన చేస్తాడు. వీళ్ళకి ట్విట్టర్లో ట్వీట్లు చేసుకోవడానికి టైం కుదురుతుంది కానీ వచ్చి పని చేయడానికి కుదరట్లా. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. అటువంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ పిఆర్ ఉంది, వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళు చూసుకుంటారు, లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ కీలకమైన వ్యక్తులు వీళ్ళు వచ్చి పని చేయాలి కదా, అది వదిలేసి ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇది సిగ్గుమాలిన పని.
ఇదే దానికి సందర్భమే కాదు, విమర్శలు ప్రతి విమర్శలకు సందర్భం కాదు. ఒకవేళ అలా చేసేటట్లయితే సరైన ఆధారాలతోటి చేయాలి, అది కూడా కనపడటం లేదు. సో ఇక్కడ గమనించి చూస్తే జగన్ పెట్టిన ట్వీట్కి లోకేష్ రీట్వీట్ చేస్తూ ఆయన కొన్ని విషయాలు పెట్టారు. అయితే అవి మనం గతంలో ఒక వీడియోలో చర్చించాము. సో అవి కూడా కొన్ని ఉన్నాయి, అది ఏంటి అనేది నేను చెప్తాను. ఆ బుడమేరు వాగు కట్ట తెగిపోతుంది అనే విషయము ఆల్రెడీ గత ప్రభుత్వానికి అంచనా ఉంది. అంటే జగన్ ప్రభుత్వానికి కాదు, 2005లోనే ఈ విధమైన సంఘటన జరిగితే దానికి సొల్యూషన్గా దీన్ని వాగును పెద్దది చేయాలి, అదేవిధంగా వాగును మళ్లించే దారి కనుక్కోవాలి అని చెప్పేసి దానికి ప్రణాళికలు వేసి దాదాపు 465 కోట్ల రూపాయలు దానికి కేటాయించి పనులు మొదలెట్టారు. ఆ తర్వాత ఇక ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో జగన్ కన్నా ముందు కూడా ఏం చేశారంటే ఆ స్ట్రాంగ్ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం విజయవాడలో ప్రత్యేకంగా ప్యాకేజ్ కూడా ప్రకటించి వాటికి పనులు అయితే స్టార్ట్ చేశారు చంద్రబాబు ప్రభుత్వం. అది చేసిన తర్వాత మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయ్యాయి. సో ఏమాత్రం పట్టించుకోలేదు, ఒక్క రిటర్నింగ్ వాళ్ళు ఒక్కటే పూర్తి చేశారు. ఇవన్నీ అదేవిధంగా ఆగిపోవడంతో ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అవి ముంపుకు గురవడానికి కారణమైంది. ఆ వే ఏదైతే ఉందో అవి పూర్తి చేసి ఉంటే చాలా వరకు వరద ఉధృతి తగ్గేది, చాలా కొద్ది స్థాయిలో ఉండేది తీవ్రత, ఈ స్థాయిలో అయితే ఉండేది కాదు. దాదాపు 500 కోట్ల విలువైన 600 ఎకరాలు భూమిని ఈ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారట. ఈ విషయం ఇప్పుడు లోకేష్ గారు ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే దాంట్లో ఆధారాలు లేవు. ఆ స్ట్రాంగ్ వాటర్ వేకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ గండి ముందే పడుతుందని కావచ్చు, వీటన్నిటికీ అయితే మనం గతంలోనే మాట్లాడుకున్నాం, చారిత్రకంగా రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఈ ఆరోపణ అయితే కాస్త సత్యదూరంగా ఉంది. అంటే వీళ్ళ మీద అన్నందుకు వీళ్ళు తిరిగి ఏదో ఒకటి అనాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్న ఆరోపణలాగా ఇది ఉంది. అయితే దీంతోపాటు మరొక అంశం కూడా ప్రస్తావించారు, అది కూడా కాస్త కన్సిడర్ చేయదగిందే. ఏంటంటే దీనికి 2022లోనే గండి పడింది. ఒక చిన్నపాటి గండి పడితే అప్పుడే దాన్ని మరమ్మతులకి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోలేదు. అవి తీసుకోకపోవడంతో ఆ మరమ్మత్తు కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏముంది, గత ప్రభుత్వంలో అన్ని డబ్బులు ఒకే వాటికి వాడారో అందరికీ తెలిసిందే, బటన్ నొక్కుడు కార్యక్రమాలకి. సో ఇప్పుడు అది భారీ స్థాయిలో విపత్తు జరగడం కోసం కారణమైంది. ఇది లోకేష్ గారు మెన్షన్ చేశారు. అయితే ఇది నిజమే. ఈ తరహాలో గతంలో జరిగినవి ఏంటి, గత ప్రభుత్వాలు చేసింది ఏంటి, వీళ్ళ ప్రభుత్వం చేసింది ఏంటి అని మెన్షన్ చేశారు. అయితే గత ప్రభుత్వం తప్పును లోకేష్ గారు బాగానే చూపించారు, కానీ వాళ్ళ తప్పులను మాత్రం కప్పిపుచ్చుకున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించకపోవడం ఒకటి, అలాగే వాళ్ళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన మాకు ముందే తెలుసు అయినా మేము అలర్ట్ చేయలేదు, ఇప్పుడు బాగుందా అన్నట్టుగా ప్రజల మీద పడుతున్నాడు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పులు. దీంతోపాటు ప్రచార యావ, ఫోటోల కోసం ముందు ఈయన చుట్టూ ఒక 30 మంది ఉండి ఇది ఎక్కువైపోయింది. దీంతోపాటు రెస్క్యూ చేసిన టీమ్స్ సంబంధించి కూడా ఫుడ్ కావచ్చు, మిగతా సదుపాయాలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇవేవి కూడా సరైన పద్ధతిలో ప్రజలకు అందించడంలో విఫలమయ్యారు. ఇది ఒప్పుకొని తీరాలి. చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, శ్రమ చేస్తున్నారని పత్రికల్లో, వెబ్సైట్లో రాస్తూ ఉన్నారు. ఓకే, ఆయన కష్టానికి రిజల్ట్ ఏంటి? ఆయన నిజంగానే కష్టపడుతున్నాడు, కానీ ప్రణాళిక సరిగ్గా లేకపోవడం అనేది ప్రజల్ని దెబ్బతీస్తుంది కదా. ఆ విజనరీ ఏమైపోయాడు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. సో జరగాల్సిన నష్టాలు జరుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఇచ్చాడు. ఒక్కరోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది. అంటే